నాటు ఎప్పుడు ఎత్తానువే 5 రోజులా అవి కూలోళ్ళకి ఫోన్ చేసిండే వస్తామని చెప్పిళ్ళు మళ్ళీ ఇప్పుడు వస్తలేరు ఆ సారి 100 రూపాయలు ఎక్కువ ఇస్తానంట అటు పోయిళ్ళు సగం అయింది ఇంకా సగం కావాలి అదే మరి సారే ఉన్నాడు కదా ఆయన 100 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు నా పిల్లానికి ఫోన్ చేద్దాం హలో ఎక్కడున్నావు ఇంక ఇంట్లోనే ఉన్నావా ఇంట్లోనే ఉన్నా ఏం చేస్తావు ఇంట్లో ఉండి ఏం లేదు ఇగో కూలోళ్ళు వస్తలేరే గా సారే 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను అటే పోయిళ్ళు అయితే ఏం చేయాలి ఇప్పుడు ఇగో ఏం లేదు కానీ నేను మన మర్దలకి చెప్పిన దాన్ని తీసుకొని రా నేను రాను తీసుకురావే ఎలా అయిపోతే తీసుకురావే అయిపోయినాక సాయంత్రం అయినా రేపైనా బయటికి పోదాం తీసుకురా కొంచెం అర్థం చేసుకో సరే తీసుకొద్దాం రా జల్దీరా కొంచెం జల్దీరా ఏంటో ఏమర్థమైతలే ఇది ఉన్నది చెల్లె ఓ చెల్లె ఎంతసేపు తయారవుతావే అత్తానా అంతలేదా పానం నీకు సోకులు వాడైతే తక్కువ లేదు నీకైతే ఏందే నువ్వు నా పెళ్ళడానికి ఇంకెక్కువ సోకులు పడతాను కదా నేను సోకులు పడితే నీకేమైతుంది బాపున్న మమ్మీ లేదా ఇంకా ఉంటారా పొలం పని ఇవ్వరా మనమే లేట్గా పోతాను ఏందో ఏమోనే పోయి ఊర్లు ఉండాయనటోళ్ళని పెళ్లి చేసుకుడేందో మాకు కూడా దొరకక మా ఆయన నిన్ను పిలుచుడేందో నేనొచ్చి నిన్ను తోలుకపోవడేందో నాకేం అర్థమైతే లేదే నాకు పని రాదనుకుంటానా అయినా నేను వచ్చేది పని చేయడానికి కాదు మరి ఎందుకో బావని ఆట పట్టియడానికి అదే ఆట పట్టియకు అమాయకుడు మీ బావ అబ్బో అవును కాదే నాకు లవర్ ఉన్నాడు ఎవరికి చెప్పకి అక్క ప్లీజే అంటే అందరి ముందు ఇజ్జత్ తీసినావు కదా నాది మళ్ళీ 1000 రూపాయలు దబ్బినావు అందుకే ఎటు వేసి అలా బావన ఆట పట్టకపోతే నీ పోరుకున్న వాడుతూ ఒక్కసారి చెప్తా అర్థం కదా నీకు ఎక్కువ చెప్తాను నేను పట్టిస్తా బరాబర్ ఆట పట్టిస్తా ఇక నువ్వు పనిగల్ల పర్రెవని నిన్నే పిలవాలి ఆయనే అందరితో నేను పెద్ద ఇంత పని చేస్తా అంత పని చేస్తా అని కూడా చెప్పుకుంటూ తిరిగేదానివి మాట్లాడతానవా నువ్వు ఎక్కువ చేయకు అవునే పెళ్ళయి 10 రోజులు కూడా అయితే లేదు 16 పండుగ కూడా కాలే ఇప్పుడే పొలం పని తీసుకుపోతాండే మా పని మా ఇష్టమే మేము చేసుకుంటాం నీకెందుకే అట్లా కాదే పెళ్ళైనాక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముద్దు ముచ్చట ఉంటాయి ఇక జీవితం అంతా లేదా ముద్దు ముచ్చట పెట్టుకోవడానికి అవునవును సరే కానీ హనీమూన్ ఎప్పుడు పోతారే హనీమూన్కి ఇప్పుడే తొందర వచ్చిందానే ఇక మీరు ముసలోళ్ళు అవుతారు నాకు తెలుసు నేనైతే మంచిగా ఊటికి పోతా అవునే అక్క ఏంది కాదే పెళ్ళికి ముందు నేను ఇంజనీర్ని చేసుకుంటా డాక్టర్ని చేసుకుంటా వాళ్ళని చేసుకుంటా వీళ్ళని చేసుకుంటా అని ఎగిరెగిరి పడ్డావు ఇప్పుడేందే వ్యవసాయం చేసుకునేటోనే చేసుకున్నావు ఇంజనీర్ని వేసుకున్నా డాక్టర్ని వేసుకున్నా ఎవరిని వేసుకున్నా కట్నం ఇచ్చినాక గదే భూమి కొంటాళ్ళు అదే భూమి నన్ను వేసుకున్నాను అనుకో ఇటు పోదాం ఇటు నుంచి పోదామా అదే భూమి నేను చేసుకున్నాను అనుకో ఎంచక్క లచ్చలు ఉంటాయి మన దగ్గర అవునులే డాక్టర్లని ఇంజనీర్లను చేసుకుంటే మెంటల్ టెన్షన్ తప్ప ఏముండదు ముందు పొట్ట తల మీద బట్ట తప్ప అందుకేనే నువ్వు కూడా వ్యవసాయం చేసేటాననే చేసుకో సరేనా లేకపోతే మా మరుదున్నాడు చూడు నాన్న అడిగిన వద్దు మొన్న నీ పెళ్ళిళ్ళే అంత ఆగమాగం చేసిండు ఏనుగున్నట్టే ఉన్నాడు అవ్వ అది నాకు అదేంటిది అక్కడేమో అమ్ముతాళ్ళు అవ్వానే అవి లైట్ బుగ్గలు ఛార్జింగ్ పెట్టి తర్వాత వాడచ్చు కొన్ని గంటలు వస్తుంది అన్నట్టు అట్లా అవునా అయితే ఒక 4 గొనై బావ మెల్లేద్దాం ఎందుకే అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను అది కాదే బావా వెళ్తున్నప్పుడు తప్ప చీకటి ఉన్నప్పుడు అస్సలు కనబడతలేడు అయితే పొరపాటున నా కాలో చెయ్యో తాకింది అనుకో అవ్వా నాకు పెళ్ళే కాదిగా పిచ్చిదానా కాలు చెయ్యి తగిలితే పెళ్ళెందుకు కాదా మెంటల్ దానా అక్క భర్తని ముట్టుకోవద్దంటారు కదా పిచ్చి ముఖం దానా నీ భర్త వాళ్ళ అన్ననే ముట్టుకోవద్దు అమ్మ ఏం తెలియదు పాలే సక్కవా పోదన్నాడు
వీడు ఎందుకు గీడున్నాడు? ఎరా కొత్త పెళ్లి కొడుక, ఎవడన్నా కొత్త పెళ్ళి అయినాడు ఇంట్లో పెళ్ళంతో సంసారం చేస్తాడు కానీ నువ్వేంద్రాకి పొలం కాడికి వచ్చి గీడు సంసారం చేస్తాను. యావా ఏం పెళ్ళో ఏందోరా, ఏం అర్థం అవుతలే. అగో ఏమైందిరా? అరే మనల్ని అనుకోని నేను ఆరాంసంగా ఇంట్లో అంటే సగం వేసులు సగం అట్లా వదిలిపెట్టిల్రా. వేరే వాళ్ళకి ఎత్తాలట, ఫోన్ చేస్తే ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. నాకు తెలిసి వాళ్ళకి ఎవరో ఎక్కువ పైసలు ఇచ్చినట్టున్నారా, అందుకే అటు వేయిల్లు. అరే అవునరా, సారీ అట 100 రూపాయలు ఎక్కువ ఇచ్చిండ్రా. అయితే కానీ ఎట్లున్నారా నీ కొత్త సంసారం? ఎట్లుంటే ఏం చెప్పాలరా, అన్నం గిన్నెమో ఉట్టి మీద ఉన్నది, ఆ ఉట్టేమో నాకు అంత లేదు. ఏమైందిరా? ఇట్లా మాట్లాడుకుందాం. ఎవరా గట్ల నడుస్తావు? కడుప ఏమన్నా అయిందారా? దొడ్డి పెడతాందిరా 2 నుంచి, అందుకే తినద్దా తీరుగా. ఏం తినలేరు అసలుకి. అవురా నాకు డౌటు, చెప్పు. నువ్వు ఇక ఊకే ఈ పొలాన్ని చూసుకుంటుండేనా లేకుంటే ఇంట్లో ఉన్న పొలాన్ని చూసుకునేది ఏమైనా ఉన్నదా? ఏమ్రా ఏం మాట్లాడుతున్నావు? చూసుకుంటున్నా రోజు. ఏమోరా, దేవుడు నీయాల్సిన వాళ్ళకే పెట్టాలన్నారా? ఏంటిరా పెట్టేది? అంతా మంచిగానే ఉన్నావు, అన్నీ మంచిగానే ఉన్నాయి. అది ఒక్కటి పని చేసినా అయిపో. అంటే అరే ఏంటిరా, 2 కాళ్ళు మంచిగా ఉన్నాయి, చేతులు మంచిగా ఉంది, ముక్కు మంచిగా ఉంది, కళ్ళు మంచిగా ఉన్నాయి, ఇంకేం కావాలి? కావాలింది ఒకటి ఉంటుంది, అదే పని చేయదా నీకు. అరే అరే అవును రా, మొన్న భార్య కూడా సేమ్ అట్లా అన్నది. ఏంటి ఏమన్నదిరా? అన్ని మంచిగా ఉన్నాయి కానీ అసలైంది ఉంటే నువ్వు మొగన అయిపోవన్నదిరా. లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. తెలిసిపోయిందారా? ఏంటిరా అసలు చెప్పొచ్చు కదా నువ్వు కూడా అని దాన్ని అడిగినరా, నవ్వుతాంది. ఊకోరా, ఏందిరా చెప్పేది? మనిషినా అలా నువ్వు ఏం మాట్లాడతాను? అయినా నిన్ననదురా, ముందు మీ అబ్బాయినా నాలురా పోయి. అగో మధ్యలో మా అవ్వ ఏం చేసిండ్రా? లేకుంటే పోయి మంచి ఆడబిడ్డ గొంతు కోసిళ్ళు. అరే నేనేం చేసిండ్రా? నేనేం గొంతు కోసినా? మీ అమ్మ నీ పెళ్ళ ఉన్నావు, మీ మరదలు అత్తాళ్ళు. అరే చెప్ప కాదురా, నేను సాయంత్రం మాట్లాడుకుందాం, ఓకేనా? జాగ్రత్త, ఈ ముచ్చట చెప్పకు వాళ్ళకు. ఊరిని అక్క వీడికి ఇట్లా పోతా, నేనేం చేసిన? అన్నం వండుతానా, కూర వండుతానా, ఇంకేం చేయాలి? నా భార్యని అడుగుదా. బావా బాగానారా? జాగ్రత్త కూర్చో, కింద పడుకో. సరే. ముట్టుకోద్దు. ఎందుకు ఏం దొక్కినావా? గిరిగిల్లనా? చీ, అది కాదు, మన ఇద్దరం ముట్టుకోవద్దు. పిచ్చిదానివా? అప్పుడే చెప్పినా కదా నేను నీకు. చాలు అని కూర్చో. అని నువ్వేందే చీర కట్టుకోక గిరి కట్టుకున్నావు? కట్టుకోలేదు, నేను వేసుకున్నా. అదే వేసుకున్నావు. బావా అది తెచ్చినవా ఇంటికన్నా వదిలేసి వచ్చినవా? ఏంటిది అది? గుండె తీసుకొచ్చిన, ఇంకా ఇక్కడ ఉన్నది. అవునా? పీకి మా అక్కకి ఇచ్చాయి. ఏ పీక్తే నేను చచ్చిపోతా. ఇయ్యకపోతే నేను చంపుతా. నేను ఇయ్య కాకపోతే ఇంకేమన్నా అడుగు. నువ్వు పీకవా ఇత్తవా ఇయ్యవా? ఏంది లక్షలు కట్నం ఇచ్చింది ఎందుకు? అన్ని నీ దగ్గరనే పెట్టుకోవడానికా? మేము ఏది అడిగినా ఇయ్యాలే, ఇచ్చాయి. అంతేగా ఇత్తది. జోక్ చేసిన బావా, నమ్మినవా? జోక్ చేసినావా? అమ్మ తోడు, జోక్ చేస్తే గిట్లుంటే నిజంగా అయితే ఇంకెట్లుండదు. ఎందుకు తీసుకొచ్చి గుర్తుకొచ్చింది. బాబా మీ అత్త కూడా గన్నిసార్లు బావన్లే, బోరింగ్ ఆపు. ఏందో చెప్పు. మరేమో నువ్వు నిజంగానే బంగారానివా బావా? ఎవరు చెప్పిలే? మరేమో మా అక్కకు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసేటప్పుడు పిల్లగాడు బంగారం అని అన్నారు. అబ్బో, నిజంగా నీ బంగారాన్నే. మరి అందులో బుత్తంత బంగారం ఇవ్వ బావా, మా అప్పు తీర్చుకుంటా. ఈ బంగారం వేరు, వాళ్ళు చెప్పిన బంగారం వేరురా. అంటే అప్పు తీర్చుకుంటా అంటే బంగారం కూడా ఇస్తలేవు కదా అక్క. ఇట్లాంటి బావ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. చచ్చిపో, నువ్వు చచ్చిపో, నాకు ఈ బావ వద్దు అక్క. డైవర్స్ ఇచ్చేయి, లేదంటే నేనే చంపుతా. ఇది నేను చూడలే. ఇప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడకు బావా, నువ్వు మాట్లాడకు. మాకు అప్పు ఉన్నదంటే కష్టాలలో ఉన్నారు, కనీసం కొంత బంగారం ఇచ్చి అప్పు తీద్దామని కూడా లేదు బావకి. ఇట్లాంటి బావ ఎక్కడ నన్ను ఉంటాడా?
ఏ రాత్రో నెత్తి మీద బండరా వేసి చంపుతా. బంగారం అంటే నేనేమన్నా అంత అడుగుతానా? ఒక ఆలోచయ్యో గింతంత బుత్తంత అడిగిన గంతే. పోరి బంగారం అంటే అట్లా నాకు తెలియదు. సరే ఏడవకి ఇత్తది. ఎందుకు తీసుకొచ్చినవే? తీసుకురమంటివి సరే ఏడవకి ఇత్తది, ఏడవకు. ఇత్తడడితే ఇంకేంది? సరేదా నాటేద్దాం దా. నేను అయ్యాను తింటలేవా? తింటలేవానా? తింటలేవా అన్నాడే నిన్ను. తింటలేవా అన్నాడే. తింటలేవా అన్నాడే. పెళ్ళైన 10 రోజులకే ఇట్లుంటే పెళ్ళైన 10 నెలలకు, పెళ్ళైన సంవత్సరానికి, పెళ్ళయి చచ్చిపోయి ఇంకెన్నంటాడో అయ్యో, ఇంకెన్నంటాడో అయ్యో. దేవుడా దేవుడా లేవ్వా దేవుడా, నీకు మనసే ఉంటే ఈ రోజుని, ఈ కాలాన్ని వెనక్కి తోసేయ్. వెనక్కి తోసేయ్, తోసేయ్, తోసేయ్. వద్దు, ఈ భావ మనకు వద్దు అక్క, వద్దు. విడాకులు ఇచ్చేసేయ్. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, వద్దు అక్క, వద్దు, వద్దు, నువ్వు వద్దు. నేను ఏమన్నానే? పోరి కుసా. ఇప్పుడు నేనేమన్నానే? నువ్వు తింటలేవా అన్నా? అంత మాత్రానికి ఇంత రాతాంతమా? అమ్మ తల్లి మీరు ఇండే కూర్చోండి, నేను పోతాను పొలం దగ్గరికి, సరేనా? చంపేటట్టు ఉంది కదా. బావా ఏంది? ఎక్కడికి పోతానో బావా? పొలం కాడికి పోతానా? నేను ఎక్కడికి పోతా? పొలం కాడికి పోతానవా లేకపోతే కష్టానికి పోతానవా? అక్కడ నేనెందుకు పోతానే? పొలం దగ్గరికే పోతానా? అది కాదు బావా, ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత మన బూడిదని మనం చూసుకోలేం కదా బావా. లేదు చూసుకోలేము. అందుకే సరదాగా చచ్చిపోకముందే మనం ఎలా చచ్చిపోతామో ఒకసారి చూద్దామా బావా? అట్లా చూడొద్దు, చూడరాదు. చూడొచ్చు బావా, అట్లా చూడొచ్చు. ఒకసారి అటు చూడు. ఇంద్రభవనం లాంటి కట్టె పాన్పు మీద మన శవాన్ని ఎలా పడుకోబెట్టారో కనిపించిందా బావా? అగో చూసినావా? మీ అయ్య అదే మీ నాన్నగారు కుండ పట్టుకొని ఇలా ఇలా తిరుగుతున్నారు బావా. అవును కనిపించిందా? కనిపించింది బావా. అగో ఎడమ చేత్తోని బంధువులందరూ కట్టలేసిపోతారు బావా. పిడిక కూడా పెట్టిల్లు బావా మన మొహం మీద పెట్టేసిల్లు. అగో అగో వాసన వస్తుంది, కిర్స్నాయిల్ వాసన. అవును వాసన వస్తుందా? అగ్గో బావా కట్టే. అగో మంట, అగో కింది నుంచి మంట పెట్టిల్లు బావా. మంటలు వేసింది బావా. కొంచెం 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 కాలిపోతానం బావా మనం. సగం కాలిపోయినాం, నువ్వు కాలిపోతున్నావేంటి బావా? నువ్వు సగమే కాలేను ఏంది బావా? బావా కిర్స్నాయిల్ పోతాడు, పోతాడు, వచ్చిండు పోతాడు. కిరసనాలు పోయంగానే బగ బగా అని మంటలు మన వచ్చినాయి బావా. మండిపోతాను, మొత్తం కాలిపోతాను. అగ్గో కాలిపోయావు అగ్గో బావా. చుట్టాలందరూ పోతారు బావా. బావా అగో ఇంకా చూడు మీ నాన్న చూడు, మీ అమ్మ కూడా ఎడతాంది బావా. బావా అక్క అయ్యో అక్క ఏడుతాంది బావా.
శవం లేచింది, శవం లేచింది. నువ్వే బావా? కాటి కాపరి వచ్చిండు. ఏం కాలే బావా, నీ శవాన్ని కొట్టిండు, కింద పడిపోయినాడు. మొత్తం గాలిపోతాను బావా, మొత్తం బూడిదైపోయినావు బావా. బూడిదే తప్ప ఇంకేం మిగల్లేదు బావా. ఎముకలు అక్కడ పడిపోయినాయి బావా. అందరు వెళ్ళిపోయిలు బావా, అందరు వెళ్ళిపోయిలు, అందరు వెళ్ళిపోయిలు బావా. మూడొద్దులు ఎత్తాలి నీకు, అగో 5 వద్దులు, అగో 11 వద్దులు బావా. 11 వద్దులకు నీ బొక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరి కుండలో ఎత్తాలి. దినాలు అయిపోయినాయి బావా. అయ్యో బావా, మీ అమ్మ నాన్న ఏడుతాను అక్క బావా. అక్క బొట్టు చెరిగిపోయింది బావా. బావా, నీ పాపాలని ఆ యముడు లెక్క చేసిండు బావా. నీ పాపానికి శిక్ష ఏంటో తెలుసా? మధ్యలో ఎక్కడికి పోతాను మొత్తం విను. ఇక్కడికి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ లేదు బావా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. బావా, నరకానికి వచ్చేసినావు, మళ్ళా పోలేదు. ఆ యముడు నిన్ను సలసలా నూనెలో ఏంపి పూలదండన వేసి బావా 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 బావా. అయ్యో బావా, అయ్యో బావా, చచ్చిపోయిన వాళ్ళు కూడా అచ్చం ఇట్లనే చచ్చిపోతారు తెలుసా. ఈ టైంలో ఏదో పాట వస్తుంది. ఓ కర్రే బావయో నా కర్రే బావయో, గుండాగి చచ్చినవా నా కర్రే బావయో, నా డర్రు బావయో. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. దినాలు చేసుడే కాష్టంలా గాల్సుడే, నీ పిట్ట ముట్టినాక మటను మెక్కి తినుడే, కక్కేదాకా తాగుడే, కక్కేదాకా తాగుడే. ఓ బంగారు బావయ్యో నా కర్రే బావయ్యో, మటనుకు తాగేదానికి డబ్బులిచ్చిపోవయో, డబ్బులిచ్చిపోవయో. బలరామ నరసయో బలరామ నరసయో, పాటంటూ లేని చోటు ఎదుకు. బావా, మంచిగా పాడతారా? మంచిగా వస్తానే పాటలు. ఇంకొక పాట పాడతా. అమ్మ అమ్మ పాటలు పాడుకుంటావు నా మగని చంపి. చూడవే ఉండడం చూడు. లేడక్క, బావా నేను జోక్ చేస్తే నిజంగానే అనుకున్నావా నువ్వు? లే బావా, లే బావా, ఇంటికి పోదాం. పొరకుండా కొట్టుకుంటా కొట్టుకుంటా